బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నెక్స్ట్ ఎవరు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతోంది. అయితే నెక్స్ట్ నేను కాకూడదనే రకంగానే చాలా మంది కేంద్ర మంత్రులు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, భయపడిపోతున్నారు. అదే భయంలో ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్, సహాయ మంత్రి. సో కరీంనగర్ పార్లమెంటరీ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్లో కూడా రాజీనామా భయం మొదలైందట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నుంచి నెక్స్ట్ టార్గెట్ బండి సంజయ్ అంటోంది బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ని కూడా తొలగించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. బండి సంజయ్పై పోరాడాలంటూ కాక్రోచ్ జనతా పార్టీకి ఆర్ఎస్పీ సూచన చేశారు. నీట్ లీకేజీ కంటే బండి భగీరథ్ పోక్సో కేసు ఏమాత్రం తక్కువ కాదంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోక్సో కేసులో బెయిల్పై వచ్చి బండి కొడుకు బయట తిరుగుతున్నాడు. బండి సంజయ్ తనని ఘోరంగా అవమానించాడని పోక్సో కేసు బాధితురాలు స్వయంగా కోర్టులో కూడా చెప్పింది. ఇప్పటివరకు బండి సంజయ్ని విచారించలేదు. పోక్సో కేసు నిందితుడితో కూడా ప్రధాని ఫోటోలకి పోజులు ఇచ్చాడని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. సో కంటిన్యూస్గా అసలు సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న చర్చను మీకు చూపిస్తాను. ఆ తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీకు ఆ ట్వీట్ చూపిస్తున్నాను చూడండి. పోక్సో కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ సాయి భగీరథ్ సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ అండ్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఈ ఫోటోని కూడా షేర్ చేస్తున్నారు. గతంలో బండి భగీరథ్ ప్రధాని మోదీతో దిగినటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ పోక్సో కేసు కూడా నీట్ పేపర్ లీక్కి ఏ మాత్రం తగ్గదు, నెక్స్ట్ మీ టార్గెట్ ఇక్కడ పెట్టండి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీకి సూచన చేస్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్ ప్లే చేయండి. సో వరుసగా ట్వీట్లు చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇక్కడ చూడండి, చందు షేక్స్ అంటే ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి నెక్స్ట్ వేసేది నిన్నే, ఇది బండి సంజయ్ ఫోటో పెట్టి నెక్స్ట్ వేసేది నిన్నే అని ఒక ట్వీట్. నెక్స్ట్ బ్రింగ్ బ్యాక్ కేసీఆర్ అనేటువంటి ఆ ట్విట్టర్ ప్లాట్ఫామ్ నుంచి తరువాయి తంబాకు గాడే కరీంనగర్కి మంచి రోజులు వస్తున్నాయని ఇక్కడ రాసుకొచ్చారు. సో ఇక్కడ ఉద్దేశం గతంలో కూడా లవంగం తంబాకు అని చెప్పి బండి సంజయ్ని బీఆర్ఎస్ ట్రోల్ చేయడం చూసాం. ఇక్కడ కూడా తంబాకు అని అంటే వాళ్ళ ఉద్దేశం మేబీ బండి సంజయ్ అయి ఉంటారు. నెక్స్ట్ ప్లే చేయండి. ఇలా రైట్, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు బండి సంజయ్ని ఆ జన సంద్రోహాన్ని చూసి అప్రిషియేట్ చేస్తూ భుజమే తడతారు ప్రధాని మోదీ. దాన్ని ఆ వీడియోని పోస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ నువ్వే తంబాకు అని పెట్టి బండి సంజయ్ని కోట్ చేసింది. నెక్స్ట్ పీసీఆర్ ప్లే చేయండి. ఇంకా జగన్ రెడ్డి అంటే ఎవరో, సో కేసీఆర్ ప్రొఫైల్ ఫోటో ఉంది ఆ ప్రొఫైల్ పిక్చర్లో. నెక్స్ట్ నువ్వే, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న తర్వాత కింద నెక్స్ట్ నువ్వే అని చెప్పి బండి సంజయ్ చూపిస్తూ ఓ ఫోటో మీమ్. రైట్, నెక్స్ట్ రైట్, జర్నలిస్ట్ రావణ్ అంట ఒక మీమ్ అకౌంట్ ఇది, నాకు తెలిసి పింకీ ట్వీట్స్ అని ఉంది. సో నెక్స్ట్ ఈజింట్ ఇట్ బండి సంజయ్ అన్న, నెక్స్ట్ బండి సంజయ్ కాదు కదా అనే క్వశ్చన్తోని ఆయన ఒక ట్వీట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయా? రైట్, బీఆర్ఎస్ న్యూస్ అని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోక్సో కేసు ఘటన పైన నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా వెంటనే రాజీనామా చేయాలి. తన కుమారుడు పోక్సో కేసులో జైలుకు వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆ పోక్సో కేసుకి బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలనేది బీఆర్ఎస్ న్యూస్ అనేటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, బీఆర్ఎస్ పార్టీ అఫిలియేటెడ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ఒక పోస్ట్. నెక్స్ట్ రైట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్ చూడండి. బెస్ట్ బండి సంజయ్ కుమార్ యూనియన్ మినిస్టర్ స్టేట్ ర్యాంక్ స్టిల్ అలౌడ్ టు స్టే ఇన్ ది క్యాబినెట్ ఈవెన్ టుడే డిస్పైట్ 104 CRPC statement before a judge of a minor girl that the honorable minister threatened her when she approached him for the justice when his son repeatedly assaulted her for 1 year at multiple locations in Hyderabad. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో తన కుమారుడైనటువంటి బండి భగీరథ్ తనపైన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడాడని చెప్పి ఆ బాధిత మహిళ కోర్టు ముందు చెప్పింది. బండి సంజయ్కి కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అయినా కూడా ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్. ఇంకొకటి కింద కూడా ఉంది హైలైట్ చేసింది, పీసీఆర్ ప్లే చేయండి. సో హైలైటెడ్ ట్వీట్ కింద ఇంకొకటి ఉంది. సో ఆయన దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, మోడీజీ ఇఫ్ యు ఆర్ ట్రూలీ వాక్ ఫర్ ద టాక్, ఒకసారి హోల్డ్ చేయండి. సో దిస్ ఈస్ నో లెస్ దాన్ ద నీట్ కాంట్రవర్సీ. లెట్స్ ఫైట్ దిస్ అవుట్ టిల్ దిస్ ఇట్స్ లాజికల్ అండ్ క్లీన్ ద యూనియన్ క్యాబినెట్ ఆఫ్ మిసోగానిస్. సో ఏదేం జరిగినా బండి సంజయ్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే తమ్మి. ఇది బీఆర్ఎస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ ప్రో ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వస్తున్నటువంటి ట్వీట్లు. తంబాక్ నెక్స్ట్ నువ్వే అని
కమ్మి నెక్స్ట్ నువ్వే అని, లేకపోతే నీట్ పేపర్ లీక్ ఇది ఏమాత్రం తగ్గదు అని ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఒక అడుగు ముందుకు వేసి ఇది ఏమాత్రం తగ్గదు, మీరు వచ్చేయండి ఇక్కడికి అనే రకంగానే ట్వీట్ చేశారు. సో ఒకసారి ఆయన ట్వీట్ ఫుల్గా నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ట్వీట్ స్టార్టింగ్ నుంచి ప్లే చేయించారు. సో ఆ ట్వీట్లో మీరు చూస్తే కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో చాలా క్లియర్గా ఆయన బండి సంజయ్ని టార్గెట్ చేసి ఈ పోక్సో కేసు లింకప్లో ఉన్నటువంటి విషయం పైన ఏమాత్రం తగ్గదు కాబట్టి కాక్రోచెస్ వచ్చేయండి ఇక్కడికి, వి వెల్కమ్ యూ అన్నట్టుగా ఆయన వెల్కమ్ చేస్తున్నట్టుగానే ఉంది. ఆయన ఫోటోలు షేర్ చేశారు. ఇందాక చూపించిన ఫోటో ఒకసారి ఫోటో ప్లే చేయండి. భగీరథ్తో ఉన్నటువంటి మోదీ ఫోటోని షేర్ చేసింది కూడా ఆయనే. ధర్మేంద్ర ప్రధాన్ని ఫోటోని షేర్ చేశారు. అలాగే ఇంకొక మంత్రికి సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేశారు ఆయన. సో ఒకసారి మనం ఆయన ఫుల్ ట్వీట్ చూస్తే రెస్పెక్ట్ నరేంద్ర మోదీజీ అండ్ పిఎంఓ ఇండియా ఆ ఇద్దరిని ట్యాగ్ చేసి సాగ్ బండి సంజయ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ యువర్ డిలేడ్ బట్ డిసిసివ్ యాక్షన్ ఇన్ నీట్ స్కాండల్, బట్ దేర్ కాంట్ బి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫర్ డిఫరెంట్ మినిస్టర్స్ ఇన్ ద సేమ్ union cabinet, hence you must ask your home minister also to resign to protect the millions of minor girls in India. కొన్ని కోట్ల మైనర్ గర్ల్స్ యొక్క రక్షణ కోసం వెంటనే ఈ కేంద్ర మంత్రి సహాయ మంత్రి రిజైన్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాజ్ ఆస్క్డ్ టు రిజైన్ ఫర్ రీలీక్ ఆఫ్ నీట్. Mr. MJ Akbar, minorities minister, was asked to resign for Me Too allegations, but Mr. Bandi Sanjay Kumar, union minister, is still allowed to stay in the cabinet even today despite of 164 CRPC statement before a judge of a minor girl that the honorable minister threatened her when she approached him for justice when his son repeatedly assaulted her for 1 year at multiple locations in Hyderabad. 164 సిఆర్పిసి నోటీసుల ప్రకారంగా జడ్జి ముందే ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి ఒక కన్ఫెషన్ ఇచ్చింది. అది బండి సంజయ్ నన్ను ఇలా అన్నాడు, తన కుమారుడు నాపై చేసిన అఘాయిత్యానికి కొంత న్యాయం చేయడానికి వెళ్ళినప్పుడు నా పైన మాట్లాడిన భాష ఇది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అలాంటి వ్యక్తిని ఇంకా మేము మా క్యాబినెట్లో ఉంచుతున్నారేంటి? ఆయన చేత కూడా రిజైన్ చేయించండి. అక్బర్ లాగా ధర్మేంద్ర ప్రధాన్ లాగా బండి సంజయ్ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ఇది. మిస్టర్ సంజయ్ కుమార్జీ brought his accused son to PMO and had a nice photograph clicked with PM Modi ji, who gave a call, Beti Bachao Beti Padhao. Beti Bachao Beti Padhao అని చెప్పిన నరేంద్ర మోదీ పక్కనే తన కుమారుడైనటువంటి నిందితుడైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన చేత ఫోటో తీయించారు. Only after relentless struggle by BRS party and youth of Telangana, minister's molester son was made to surrender after 9 days and spent around 50 days in jail, now set free on bail in Pokso case. Pokso case లో బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేది వాళ్ళే. బెయిల్ వచ్చింది మరి ఆయనకి. మరి బెయిల్ వచ్చిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు. చాలా మంది తెలంగాణ యువత అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి ఒక రిజల్ట్గానే 9 రోజుల తర్వాత భగీరథ్ అరెస్ట్ చేశారు. 50 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చి బయటికి పంపించేశారు. మొదటి 9 రోజుల పాటుగా యువర్ మినిస్టర్ గాట్ ఏ ఫాల్స్ కేస్ ఆఫ్ హనీ ట్రాప్ అని కేసు పెట్టిండు ఆ మైనర్ అమ్మాయి పైన. లాంచ్ పబ్లికలీ షేవింగ్ థైరాయిడ్ ఆన్ ది విక్టిమ్ గర్ల్. పబ్లిక్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అమ్మాయికి సంబంధించిన ఫోటోలు పెట్టిండు. కోర్టుకు సంబంధించిన విషయంలో కూడా ద ఏజ్ ఆఫ్ గర్ల్ అంటే ఆ అమ్మాయి వయసు మీద చర్చ పెట్టిండు. ద పర్పెట్రేటర్స్ మెంబర్స్ ఆఫ్ ఐటీ సెల్ ఆఫ్ బీజేపీ, వాళ్ళందరూ కూడా బీజేపీ ఐటీ సెల్కి సంబంధించిన వ్యక్తులే. బట్ ఫర్ యువర్ చోటే బాయ్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద సీఎం ఆఫ్ తెలంగాణ, యువర్ మినిస్టర్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ జైల్ బై నౌ. సో ఆయన కేవలం రేవంత్ రెడ్డే కాపాడుతున్నారు, లేదంటే ఇప్పటికే జైల్లో ఉండేదని కూడా ఒక మెన్షన్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. నో వన్ ఆఫ్ యువర్ ఉమెన్ మినిస్టర్స్, ఎంపీ స్పోక్స్ పర్సన్స్ స్పోక్ ఫర్ దిస్ హ్యాప్లెస్ బేటీ, బట్ దే సైలెంట్లీ డిఫెండెడ్ మంత్రిజీకి బేటీ. ఎవరు కూడా మహిళా మంత్రులు కానీ మహిళలకు సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ కానీ ఆ అమ్మాయి తరఫున ఒక్క మాట మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఆ నేరానికి పాల్పడినటువంటి నిందితుల గురించి వాళ్ళంతా మాట్లాడుకొచ్చారు. మంత్రిజీకి బేటా, మోడీజీ, if you truly walk the talk, please ask for the resignation of Mr. Sanjay Kumar and ask him to voluntarily appear before the station house officer of Pet Bashirabad police station of Telangana, sir. సో వెంటనే ఆయన రిజైన్ చేసి ఆయన లొంగిపోవాలి, వచ్చి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నేను తప్పు చేశానని చెప్పి, నిజంగా మీకు మీ మాట పైన నమ్మకం ఉంటే, యు వాక్ ఆన్ ది టాక్, నీ మాట మీద నిలబడితే నీ మాట మీద నువ్వు కట్టుబడి ఉంటే ఆయన కూడా రిజైన్ చేయించండి. అండ్ సిజేపీ, సో నీట్ కాంట్రవర్సీకి ఈ పోక్సో కేసు ఏ మాత్రం తగ్గదు కాబట్టి వచ్చేయండి, బండి సంజయ్ని రాజీనామా చేయించుదామని చెప్పి వెల్కమ్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఈ వరుస ట్వీట్ల పైన ఎటువంటి చర్చ జరుగుతుందో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ట్వీట్ల పైన ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ ట్వీట్స్ విషయంలో?
అండ్ దీనికి బీజేపీ కూడా ఏమాత్రం తగ్గదు. బీజేపీకి సంబంధించి కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మొదటి నుంచి బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఈయన మళ్ళీ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు బండి సంజయ్ అంటే నాకేం కోపం లేదు, నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కానీ జరుగుతున్న పరిణామాలను క్వశ్చన్ చేయాల్సి కాబట్టి క్వశ్చన్ చేస్తా ఉన్నాను అనేటువంటి గతంలో చెప్పారు. పోక్సో కేసులో బయలుపై వచ్చినటువంటి ఆయన కొడుకు బయట తిరుగుతా ఉన్నారు. బండి సంజయ్ విక్టిమ్ తల్లిదండ్రుల్ని ఘోరంగా అవమానించాడు కాబట్టి వాళ్ళపైన కూడా వాళ్ళు నాతో చాలా సందర్భాల్లో ఫోన్లో మాట్లాడారు. మరి గతంలో ఆయన ఫోటోలు దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీతో. బండి సంజయ్ను కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించండి అనేటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయడం పైన మరొక కొత్త చర్చకు తెరతీసినట్టయింది. మొన్నటిదాకా మర్చిపోయినటువంటి సంఘటనలాగా ఉన్నటువంటి ఇది మళ్ళీ ఆర్ఎస్పీ గుర్తు చేయడంతో మళ్ళీ చర్చ జరుగుతా ఉంది. దీనికి కౌంటర్ గా కూడా బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ చేస్తా ఉన్నాయి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నటువంటి మాటలు కానీ, తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వం పైన చేసిన విమర్శలు అవన్నీ కౌంటర్ చేస్తా ఉన్నారు. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ లో జరిగిన విషయాలపైన ఎందుకు అప్పుడు క్వశ్చన్ చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో సోషల్ మీడియాలో వార్ నడుస్తా ఉంది ఒక రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీం కి, తర్వాత బీజేపీ బండి సంజయ్ టీం కి, బీజేపీ సోషల్ మీడియా టీం కి మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి సంజయ్ విషయంలో ఆయన కంటిన్యూషన్ లో క్వశ్చన్ చేస్తా ఉన్నారు. బీజేపీ కూడా ఈ విషయాలపైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా పోక్సో కేసు నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీకి ఏమాత్రం తగ్గదు కాబట్టి వచ్చేయండి, లెట్స్ ఫైట్ అగేన్స్ట్ బండి సంజయ్ అని వెల్కమ్ చేస్తున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్. ఇక బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కూడా నెక్స్ట్ నువ్వే తంబాక్ అని ట్వీట్ కానీ, నెక్స్ట్ వేసేది నిన్నే అనేటువంటి ఆ ట్వీట్స్ కానీ, ఆ తర్వాత సోషల్ మీడియా ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ మీమ్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ట్విట్టర్ హ్యాండిల్స్లో. నిజంగానే నెక్స్ట్ బండి సంజయ్ టార్గెట్ కావాలని మీరు అనుకుంటున్నారా? బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఆ చర్య మూలంగా, ఆ యొక్క క్రైమ్ మూలంగా ఆయన రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత తీసుకుంటూ కొన్ని కోట్లాను మందున్నటువంటి ఆ మైనర్ బాలికల యొక్క రక్షణ కోసం డెఫినెట్గా మీరందరూ చర్యలు తీసుకోవాల్సిందే, డెఫినెట్గా అందరూ కూడా ముందడుగు వేయాల్సిందే అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి మాట మాట్లాడిన ప్రధాని మోదీతోని ఒక పోక్సో కేసు నిందితుడిని ఆ ఫోటోని కూడా షేర్ చేస్తున్నానని చెప్పి ఆ ఫోటోని షేర్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీక్ కాంట్రవర్సీ విషయంలో రాజీనామా చేశారు. అక్బర్జీ మైనార్టీలకు సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన మీటూ ఉద్యమం నేపథ్యంలో రాజీనామా చేశారు. అలాగే బండి సంజయ్ కూడా తన కుమారుడు చేసినటువంటి చర్యకు బాధ్యత తీసుకొని నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ బీఆర్ఎస్ పార్టీలు కోరుతున్నమాట. నిజంగానే సీజేపీ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎంపీ ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి ఫైట్ చేస్తే పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిజంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత తీసుకొని తన కుమారుడు యొక్క క్రైమ్ కారణంగా మీరు కూడా అనుకుంటున్నారా? సో దట్టు నిజంగా ఈ కేసులో ఎక్కడా జరిగినటువంటి కొన్ని పరిణామాలు కీలకంగా జరిగాయి. బహుశా అందరికి గుర్తుండే ఉంటుంది. నేను మళ్ళీ మీకు రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటేంటంటే, ఒకసారి కేసు నమోదు అయిన తర్వాత ముందుగానే అక్కడ ఎక్కడో హనీ ట్రాప్ అని కేసు పెడతారు కరీంనగర్ 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక పలానా కుటుంబం నన్ను హనీ ట్రాప్ చేసిందని చెప్పి బండి భగీరథ్ కేసు పెట్టినటువంటి కొన్ని నిమిషాల్లోనే కంప్లైంట్ ఇచ్చింది 5 గంటలకి సాయంత్రం. ఆ తర్వాత 5 గంటల 5 నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఆ తర్వాత కొన్ని గంటలకి, అంటే ఆల్రెడీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో చర్చలు జరుగుతున్నాయంట. ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చి చర్చలు జరుపుతున్నాడంటే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొద్దు, విత్డ్రా చేసుకోండి, పట్టించుకోవద్దు, నేను హ్యాండిల్ చేస్తాను, మీకు న్యాయం చేస్తానని చెప్పి మధ్యవర్తిత్వం వహిస్తూ సుమారుగా 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, పోక్సో కేసు నమోదవుతుంది. ఆ తర్వాత నుంచి ఆ మైనర్ అమ్మాయి ఫోటోలు లీక్ చేస్తారు, మైనర్ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వస్తాయి, మైనర్ అమ్మాయి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆ అమ్మాయికి సంబంధించిన ఎస్ఎస్సి మెమోలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎలా వచ్చినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఎవరు ప్రమోట్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే. సో మైనర్ అమ్మాయి అనేటువంటి ఒక నైతిక బాధ్యత ఎక్కడ బయట పెట్టకూడదు అనేటువంటి బాధ్యత, కనీసం ఇంగిత జ్ఞానం, చట్టం, న్యాయం ఏం పట్టించుకోకుండా అని బయట పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి అసలు మైనరే కాదని చర్చ. 9 రోజుల పాటుగా ఆ నిందితుడు ఎక్కడున్నా కూడా తెలియదు, ఏ బొక్కలో దాక్కున్నాడో తెలియదు. నైతిక బాధ్యత ఉంటే ఇప్పుడు బయటికి ఆయన అప్పగించాడు అని చెప్తున్నటువంటి తరుణంలో ఆ రోజు ఎందుకు అప్పగించలేండి? పోక్సో కేసు నమోదైన రోజు ఎందుకు అప్పగించలేదు? అనూహ్యంగా ఎక్కడ లేని విధంగా ఈ సిట్ ఏర్పాటు ఏంటి అంటే, పోక్సో కేసు సిట్ ఏర్పాటు చేయడం ఏంది? ఆ సిట్ ఎప్పుడు ఏర్పాటు అవుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వచ్చినటువంటి తర్వాత రోజున 1-2 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటు కింద ఎసరు రావడంతో కూడా ఈ సిట్ ఏర్పాటు అవుతుంది. సిట్ ఏర్పాటు అయిన తర్వాత 9 రోజుల తర్వాత పోక్సో కేసు నమోదైనాక 4 రోజులకు సిట్ ఏర్పాటు అయినాక 5-6 రోజులకి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం. ఆ తర్వాత అరెస్ట్ సమయంలో కూడా అరెస్ట్ కాదని లొంగిపోవడం అనేది కేంద్ర మంత్రి చెప్తారు, లేదా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తారు. వెంటనే కోర్టు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తారు. ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ని జడ్జి ముందుట ప్రవేశపెట్టి కన్ఫ్యూజ్ చేయిస్తే ఎస్ బండి సంజయ్ కూడా నన్ను అవమానపరిచాడు, నా కుటుంబాన్ని బెదిరించాడు. ఎంత దారుణంగా అంటే నేను ఆ కుటుంబంతో మాట్లాడినటువంటి 1-2 వ్యక్తులతో కూడా మాట్లాడుకొచ్చాను. సో ఆ సమయంలో మీరు చూసే ఉంటారు, చాలామందితో కూడా ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో ఆ అమ్మాయి చనిపోవడానికి ఫినాయిల్ ఏదో తాగిందని అంటే అమ్మ రుచి బాగుందా అని అడిగారంట కేంద్ర మంత్రి. ఇది ఆ అమ్మాయి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటల్లో ఉంది. చాలామంది ఆ అమ్మాయిని కుటుంబాన్ని కలిసినటువంటి మాటల్లో ఉంది. వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఒక లేఖలో కూడా, ప్రెస్ రిలీజ్ లేఖలో కూడా ఆ అంశం ఉంది. సో ఇప్పుడు నిజంగానే ఈ బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేస్తారా, లేదు ఆయనపై కూడా ఇదే స్థాయిలో ఒత్తిడి, నిరసనలు, ఆందోళనలు రేకెత్తిస్తాయా? ఏం జరిగిందో చూడాలి. బట్ ఇట్స్ క్లియర్, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకు సంబంధించి రాజకీయ పార్టీలు కానీ, ఇటువంటి ప్రజా సంఘాలకు కానీ, లేకపోతే కాక్రోచెస్కి కానీ, నిరసనకారులకు కానీ బండి సంజయే నెక్స్ట్ టార్గెట్ అయ్యారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ని ఎంత మేర ముందుకు తీసుకెళ్తుంది, ఆయన చేత రాజీనామా చేయిస్తుందా, ఏం జరిగిద్దో చూడాలి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.